రౌండ్ బజర్ రౌండ్. క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఐదర్ సెలబ్రిటీ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది, లేదా సినిమా పేరు, లేదా ప్రదేశం పేరు, లేదా ఫుడ్ పేరు. వాటికి క్లూ ఇస్తాం. ఆ క్లూని బట్టి మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ గా ఫస్ట్ క్లూకి ఆన్సర్ చెప్పేస్తే 1 లాక్ ఇస్తాం. రాంగ్ అయితే 1 లాక్ తీసేసుకుంటాం. దీంట్లో టైం లిమిట్ 10 సెకండ్స్ మాత్రమే. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. సో రెడీ. ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఆట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైమ్ స్టార్ట్స్ నౌ. కానీ మీరు తొందరపడద్దు. టైమ్ అప్. ఫస్ట్ క్లూకి ఎవరు బజర్ నొక్కలేదు. 1 లాక్ వర్త్ ఆఫ్ క్లూ వదిలేశారు మీరు. మీకు అర్థమవుతుందా? అంటే అక్కడ మైనస్ కూడా ఉంది కాబట్టి ఆలోచించాలి, లేకపోతే నొక్కేస్తుండే. రిస్క్ ఎందుకని? అక్కడ ఏముంది? 15. 5 కన్నా ముందు 1, 1 తర్వాత 5. ఎస్, దట్స్ ఆల్. 15 ఉంది అక్కడ. కానీ మీకు 15 అని చూపిస్తే కూడా మీరు ఆట గెస్ చేయలేకపోయారు. ఎనీవే, సెకండ్ క్లూ 75,000 క్లూ. ఒక గ్రౌండ్ ఉంది, అలాగే మనకి రెండు వైపులా గోల్స్ కనిపిస్తున్నాయి. అమ్మ రక్ష, హాకీ. 75,000 కి లాక్ చేసాం. రాంగ్ అయితే 75 ఇవ్వాలి. సరే, థర్డ్ క్లూ చూద్దాం. సై. ఎందుకంటే సై సినిమాలో ఆ అమ్మాయి చంటైనా బుజ్జైనా ముసుకేసుకొచ్చింది ముతైనా అని హాకీ ఆడుతూ ఉంటుంది. 4వ క్లూ కూడా చూసేద్దాం. చూస్తున్నారా? అది ఏం బంతి? హాకీ బాల్. హాకీ బాల్. ఎందుకంటే వాళ్ళు హాకీ చెప్పారు కాబట్టి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా చేయుతనందించు సాయం. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కప్పు కనిపిస్తుంది, అందులో ఎర్రగా ఒక పదార్థం ఉంది. అది కాఫీ అయి ఉండొచ్చు. టైమ్ అప్. కుదిరితే ఒక కప్పు కాఫీ. సెకండ్ క్లూ 75,000. ఓకే, చూసారు కదా? అక్కడ బ్రిడ్జ్ ఉంది, కింద వాటర్ ఉంది, వాటర్ పైన బ్రిడ్జ్ ఉంది. టైమ్ అప్. సెకండ్ క్లూ 75,000 అయినా 75,000 వేస్ట్ చేశారు వీళ్ళు. దే డిడ్ నాట్ ఆన్సర్. బజర్ నొక్కలేదు ఎవరు. క్లూ నంబర్ 3. ఈఫిల్ టవర్. జాంగిరీ టీం వాళ్ళు బజర్ నొక్కారు. ప్రేమతో. ఓకే, ఎందుకంటే నాకు తెలిసి కరెక్ట్ గా ఆ ఈఫిల్ టవర్ ముందు నుంచి ఎన్టీఆర్ యు వాంట్ ఫాలో 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 మీ. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అంటే వీళ్ళది లాక్డ్ 50,000 కి. లిప్స్టిక్. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ వాడింది అదే కలర్ లిప్స్టిక్. కాదు, అరే దొంగ ఫేల్. ఇట్స్ పింక్. ఏమైంది ప్రశాంతి? దీన్నే ఎడవలేక నవ్వడం. ఒక్కసారి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆ లిప్స్టిక్ గుర్తుందా? లిప్స్టిక్ కళ్ళకు పూసుకొని, లిప్స్టిక్ కళ్ళకు కాదు, మంచిది కాదు అని. నాకు కాఫీ నచ్చదు. ఇప్పుడు ఇందాక మీరు రాంగ్ చెప్పారు. సో పనిష్మెంట్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. బ్రో ఎలా ఉన్నావు బ్రో? ఆఫ్టర్ సో లాంగ్ బ్రో. గ్లామరస్ గా ఉన్నావు నువ్వు. ఇప్పుడు మేకప్ వేసుకొచ్చాను. అవును, టీచర్ ఎక్కడ? ఏ చిలిపి కళ్ళ
చిగురు గుండెలో. కూర్చోండి రా, కూర్చోండి. ఎంత కాలం అయిందిరా మిమ్మల్ని. అరే ఏంట్రా ఇవాళ ఇలా గుర్తొచ్చాను, అందరూ కలిసి వచ్చారు ఇక్కడికి. ఇవాళ ఇంటర్నేషనల్ టీచర్స్ డే కాబట్టి వచ్చాం మేడం. ఏంటమ్మా నువ్వు ఇంకా యూనిఫామ్ లోనే వచ్చావు? ఒరే నిఖిలు, అవును మేడం. బాగున్నావారా? బాగున్నాను మేడం. ఎన్ని కర్ర దెబ్బలు తిన్నావురా నా దగ్గర అసలు. నాకు ఒక డౌట్ వచ్చింది మ్యామ్, నీకు ఎప్పుడు డౌట్ లేరా అసలు? మీరు ఇంకా బతికి ఉన్నారని. సాయి కిరణ్, పెళ్ళయిందా? 4 సార్లు అయింది. అనుకున్నాను రా, ఒక్కొక్క ఎగ్జామ్ 4 సార్లు రాస్తే గానీ పాస్ అయ్యేవాడివి కాదు నువ్వు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నాకు కూడా ఒక కోరిక పుట్టింది. ఏంటంటే అప్పట్లో మీరు చేసిన చిలుపు పనులకి దెబ్బలు తిన్నారు కదా, మళ్ళీ అవన్నీ ఒకసారి అదేంటంటారు రీక్రియేట్ చేయాలి అని. సరే, ఎవరో లవ్ లెటర్ ఇచ్చారు అప్పుడు? నిఖిలు, ఏదేది మళ్ళీ ఇవ్వు. ఫ్లవర్స్ ఇచ్చి 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 అమ్మాయి ఫ్లవర్ చౌకి పెట్టుకుంది పక్కన. నీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే యాక్చువల్లీ ఇది నా హార్ట్, నా బ్లడ్ నుంచి నేను రాస్తాను దీంట్లో. ఐ లవ్ యూ. ఏం చేస్తున్నావు ఇక్కడ? హోంవర్క్ ఇచ్చాను మ్యామ్, హోంవర్క్. బ్లడ్ మీద ఇచ్చారు. ఎవరి బ్లడ్? బ్లడ్ అనుకుంటా. అతనికి కోడి బ్లడ్ చూస్తే కూడా భయం. బ్లడ్ తో ఇచ్చాడా? మేడం పొద్దున్నే చికెన్ షాప్ దగ్గర కనిపించాడు. ఏంటి కొంప తీసి నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? దాంతో పాటు ఒక కిస్ కూడా అడిగాడు మేడం. అలా చెయ్యొచ్చా? కిస్సే కదా మ్యామ్. స్కూల్ కి ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావో తెలియదు. ఎందుకు వచ్చావో తెలియదు. ఆ సీన్ రీక్రియేట్ చేస్తే ఎంత మజా వస్తుందిరా. బాగుందిరా, బాగుంది బాగుంది. ఏదో లెటర్ ఒకసారి ఇవ్వు. రక్ష, ఏమిటి నాకీ శిక్ష? నీకోసం తొక్కుతా రిక్షా, నీకోసం ఖర్చు పెడతా 1,00,000, నువ్వు నేను ఫిక్సా. చిచ్చి చిచ్చి చి. బాగుంది కదా మ్యామ్. ఎంత చండాలంగా ఉంది తెలుసా? కోడి బ్లడ్ మీద కాదమ్మా, కోడి బ్లడ్ తోన. నువ్వు ఒకసారి రీక్రియేట్ చేయి చూద్దాం. మేడం నాకు గుర్తొచ్చింది. బాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని మేడం. నన్ను ఎగ్జామ్ నుంచి బయటకు తెస్తారు మేడం వాళ్ళు. ఒకటే ఒక చిట్టు పెట్టుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉండు, నేను ఆ రోజుకి వెళ్తున్నా. ఆ రోజుకి వచ్చా. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ మేడం నేను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మార్క్స్ బాగా వస్తాయని అనుకున్నాను. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అని నువ్వు అనుకున్నావు. ఒక చిట్టు పెట్టుకున్నావా? ఒకటే ఒక చిట్టు మేడం. ఒకటే ఒక చిట్టు. మరి అటువైపు ఇక్కడ ఒకటే ఒక చిట్టు మేడం. అది ఓన్లీ సోషల్ కి మేడం. అది సోషల్ కి. ఆ మ్యాథ్స్ షీట్లుది కొంచెం తెలియదు కాబట్టి కొంచెం తీసుకున్నా మేడం. అంతే మేడం. అటు సైడ్ చూడు మేడం. కావాలంటే నేను ప్రామిస్. ఎవరి మీద ప్రామిస్? ఎవరి మీద? ఇవన్నీ రాయడానికి ఇంత శ్రమ పెట్టావే, దాని బదులు ఇది కొంచెం పెట్టుంటే సరిపోయేది కదా. అక్క, ఎంత బాగుందిరా ఆ రోజు. నిజంగా నువ్వు ఆ జాతరలో పేపర్లు చింపేవాడిలాగా ఎన్ని చిట్లు పెట్టుకున్నావో జేబులో. నెక్స్ట్ మేడం, నేను అప్పుడు ఒక బొమ్మ గీసాను మిమ్మల్ని, మీరు చాలా మెచ్చుకున్నారు. ఏంటి బొమ్మ గీసేది అసలు? అప్పుడు కొంచెం తేడాగా వచ్చిందని మీరు తిట్టారు, ఈసారి మాత్రం కరెక్ట్. ఏది అంతకన్నా బాగా వేయలేవు కానీ చూపించమ్మా. పెన్నులో ఇంక్ అయిపోయింది మేడం, మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఏమనుకోకండి. పెన్నులో ఇంకు కాదు, నీ బుర్రలో క్రియేటివిటీ. ఏపుగా వచ్చి అక్కడ నిలబడి ఇది కూడా తీసుకోండి. ఇలా గీస్తావా? అద్దాలు కూడా పెట్టాను మేడం. ఇంటి ముందు దిష్టి బొమ్మ కూడా బెటర్ గా ఉంటుంది దీనికన్నా. నాకన్నా అందంగా రెడీ అయి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు. మీకు మేకప్ తెచ్చిస్తాను, మీరు కూడా అందంగా రెడీ అవ్వండి. అంటే వేసుకోవట్లేదా నేను ఇప్పుడు? నువ్వు అప్పుడు క్లాస్ లో అందరి కోసం పాట పాడేవాడివి, ఆ పాట పాడేవాడ. నాకు తెలిసిన పాట నా ఫేవరెట్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయింది, చినుకే చిటుపట పాట అయింది, చిటుపట పాటే తాకిన్నేలు, చిలుకలు వాళ్ళే చెట్టయింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి.
ఆ చిట్లు తీసేసిన తర్వాత ఏ సబ్జెక్ట్ గురించి ఏ క్వశ్చన్ అయినా అడగని ఇది ఒక్క పాట రాసి పెడుతూ ఉండేవాడు ప్రతి దాంట్లో. చాలా సంతోషం నాయన. ఇంకా మీరు మాట్లాడుకునేది ఏమైనా ఉంటే మాట్లాడుకోండి. నాకైతే టైం అయిపోయింది, నేను బయలుదేరుతాను. మూడో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆ బీచ్ దగ్గర వెనకాల బ్లాక్ షర్ట్ వేసుకుని ఒక అతను ఉన్నాడు. టైం అప్. సెకండ్ క్లూ 75,000 క్లూ. మీకు అక్కడ ఒక మిర్చి కనిపిస్తుంది, అలాగే మధ్యలో ఒక వడ ఉంది, వడా పావ్. టైం అప్. టైం అయిపోయిన తర్వాత నొక్కారు మీరు. జాగ్రత్తగా చూడండి. మూడో క్లూ 50,000. ఎస్, బజార్ ఇక్కడ నొక్కారు ఫస్ట్. ముంబై. ముంబై. హౌ డు యు థింక్ ఇట్స్ ముంబై? వడాపావ్ చూడగానే మీరు వడాపావ్ తిన్నారా ఎప్పుడైనా? లాస్ట్ క్లూ మహేష్ బాబు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా రకరకాలైనటువంటి కూరలు ఉన్నాయి అక్కడ. వస్తువు కనిపెట్టాలి మీరు. చేపల కూర ఉంది, వంకాయ ఉంది. టైం అప్. ₹1,00,000 క్లూ ఎవరు వినియోగించుకోలేకపోయారు. క్లూ 2. ఐస్ క్యూబ్స్ ఉన్నాయి అక్కడ. టైం అప్. క్లూ నంబర్ 3. చిరంజీవి గారు బ్రహ్మానందం గారిని ఎందులోనో పెట్టారు. చెప్పండి జాంగిరీ టీం. రెఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్. ఓకే, ఫ్రిడ్జ్ అనుకుంటున్నారు. నెక్స్ట్ క్లూ చూద్దాం. ఫ్రిడ్జ్ స్టాండ్ ఏమో. రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్. ఈ రౌండ్ పూర్తయిపోయింది, కానీ వరుసగా 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పడం వల్ల పనిష్మెంట్ వచ్చింది. పనిష్మెంట్ ఏంటంటే మీరందరూ సేల్స్ పీపుల్ గా కొన్ని వస్తువుల్ని అమ్మి పెట్టాలి. రే బాబీ, అమ్మో రన్ చేయడం. గుడ్ మార్నింగ్ అని చెప్పి గుడ్ ఆఫ్టర్నూన్ టైప్ వస్తావు నువ్వు అసలు. ఇవాళ జాబ్ సెలక్షన్ కి చాలా మంది వస్తున్నారు. అందులో మనకి జెమ్స్ లాంటి వాళ్ళు కావాలి. ఆ ఫస్ట్ వాళ్ళని రమ్మను. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మా కంపెనీలో వర్క్ చేయడానికి మీకుండే అర్హత ఏంటి? మేడం చాలా ఉన్నాయి మేడం. మీ వద్దు, కంపెనీలో ఒకటి చాలు మాకు. ఎవరండి? హైదరాబాద్. ఏం చేస్తుంటారు? ఏయ్ నేనా అయ్యా ఇక్కడ సీఈఓ, నువ్వనా? నువ్వెందుకు అడుగుతున్నావు? హైదరాబాద్ లో ఎక్కడ? అంబర్పేటలో ఎక్కడ? అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నేను కూడా ఉంటాను. గుడిలో ప్రసాదం నేనే ఫస్ట్ తీసుకుంటా. ప్రసాదం తీసుకునే బ్యాచ్ కాదు మేడం. చెప్పులు కొట్టేసే బ్యాచ్. ఇవాళ ఈ కోతి బొమ్మని నువ్వు ఎలా అమ్మి పెడతావో దాని మీద ఆధారపడి ఉంది నీకు ఉద్యోగం రావడం పోవడం. శాలరీ ఎంత మేడం? ఎక్కడ దొరికాడయ్యా బాబు? ఫస్ట్ మీకు ఏమొచ్చో చేసి చూపించండి, అప్పుడు మీ శాలరీ ఎంతో డిసైడ్ చేస్తారు మేడం. ఇతనికి ఏమొచ్చో ఇప్పటి వరకు చేయలేకపోయాడు కాబట్టి ఇక్కడ పడి చచ్చాడు. ఇట్రా. మేడం మా దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. ఇది గనక మీ దగ్గర వారం రోజులు ఉంటే మీరు ఈ ప్రోడక్ట్ లో తయారైపోతారు.
సో దీనికి డైలీ మేకప్ వేస్తే మీరు అంత అందంగా ఉంటారు. మా మేడం ఎప్పుడు అందంగా ఉంటారు. అంటే నేను దీనిలా ఉన్నానా? మీరు దీని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటే మిమ్మల్ని అది ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటుంది. అది నన్ను ఎలా చూసుకుంటుందయ్యా? అదే కదా మేడం ప్రోడక్ట్. జీవం లేనిది కదా అది. జీవం వస్తుంది మేడం, మీ దగ్గర నుంచి ఎనర్జీ అది తీసుకుంటుంది. అవునా? ఎస్ మేడం, నిజంగానా? నిజంగా. పర్వాలేదయ్యా, బానే చేసావు. సార్ మీరు ఎర్రగడ్డ మీరు కాదు ఉల్లిగడ్డ, నీకెందుకయ్యా? We will send you mail. You give mail ID? Yes, yes. We'll get after company come into profit. ప్రాఫిట్ లేని కంపెనీకి ఇంటర్వ్యూస్ Get out. హాయ్ మేడం, నా పేరు నిఖిల్. నా క్వాలిఫికేషన్ వచ్చి MBBS MD FRCS PhD డాష్ డాష్ డాష్. ఏమయ్యా మనం ఏమైనా హాస్పిటల్ రన్ చేస్తున్నావా ఇక్కడ? నువ్వు చదివిన వాడిలాగా అయితే నాకు కనిపించట్లేదు, కానీ నీలో ఉండే టాలెంట్ ఏంటో ఓకే చూడాలనుకుంటున్నాను. చూడండి మ్యామ్. యా టాలెంట్ బాగా ఉంటే టిష్యూ పేపర్ ని కూడా అమ్మగలగాలి. సార్ ఇది స్పెషల్ టిష్యూ సార్. అంటే ఇది ఐ థింక్ మీరు అందరూ యాక్టర్స్ కదా, నేను చూసాను టీవీలో మిమ్మల్ని. సో సార్ ఈ టిష్యూ ఎలా అంటే మీరు ఇప్పుడు బిఫోర్ మేకప్ ఇలా 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 చేస్తే మీ ఫేస్ లో ఉండే అన్ని వేస్ట్ గలీజ్లు అన్ని పోతాయి. మేకప్ అవసరమే లేదు యాక్చువల్లీ మీకు. చూడండి ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి, ఫుల్ మంచి క్వాలిటీ, #1 క్వాలిటీ అండి ఇది. మా దగ్గర కూడా ఉంది ఒక టిష్యూ, అది సేమ్ సేమ్ మన బ్రాండే. ఓ మ్యామ్ బాడీ కస్టమర్స్ ఇంప్రెస్. చూడండి పోయింది, చూడండి పోయింది, చూడండి అన్ని పోయింది. ఇంకా ఏమైనా చూపించాలా మీకు? చాలు ఇంకేమొద్దు. ఏమయ్యా ఇక్కడ వరకు అయితే చేసి చూపించావు, మిగిలినవి కూడా చేస్తావా ఏంటి? బాగుంది కానీ ఐ విల్ సెండ్ జీమెయిల్ గో. ఆ బాబు ఉన్నట్టున్నాడు చూడు. ఇదేంటమ్మా GPS రాంగ్ రూట్ పెట్టినట్టున్నాడు. ప్రసాద్ మేడం. ప్రసాద్ ఇంటర్వ్యూకి పొన్నుస్వామి ముత్తుస్వామి ప్రసాద్. పొన్నుస్వామి ముత్తుస్వామి ప్రసాద్. రంగనాథ పొన్నుస్వామి ముత్తుస్వామి ప్రసాద్. ఏమయ్యా నువ్వు ఇంటర్వ్యూకేనా వచ్చింది? ఇంటర్వ్యూకి ఏంటి ఈ పరిస్థితుల్లో? కొంచెం క్రియేటివ్ గా ఉంటుందని చెప్పి వచ్చాను. సరే ఈ ప్రోడక్ట్ ఎలా అమ్ముతావో అమ్మి పెట్టు. సరే క్వార్టర్ బాటిల్ ఏదైతే ఉందో వద్దమ్మా వద్దు, నువ్వు వెళ్ళు. ఇదిగో సారీ బ్రదర్, ఐ లవ్ యూ బ్రదర్. మేడం ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ చెప్పాడు నీకా? నాకే మేడం. నువ్వు త్వరగా రామ్మా, టైం లేదు అసలే. అసలే ఈగలు తోలుకునే కంపెనీ మాది. రండి మేడం, మీ పేరు చెప్పండి. అబ్బా ఇంత కాలానికి ఒకళ్ళు డైరెక్ట్ గా నా కాళ్ళకి అమ్మో ఒక్క నిమిషం దగ్గొస్తుందమ్మా. ఇదిగో ఇది అమ్మి పెట్టు. జాబ్ కన్ఫర్మ్ అన్నారు కదా. ఇంకా కాదు, అంటిల్ ఐ సే ఇట్ ఇస్ నాట్ కన్ఫర్మ్. ఆకు ఆకు ఇది ఏమాకు? ఇది ఇస్తారు ఆకు. తెలుసు, తీసుకోండి. మా ఇంట్లో ప్లేట్లు ఉన్నాయి. పర్లేదు, దీంట్లో తింటే ఆరోగ్యానికి హానికరం. అందుకనే తీసుకోండి. మా ప్రోడక్ట్ ని తీసుకొని వెళ్ళి హానికరం అని చెప్తావా? ఇట్రా, మేము తర్వాత మీకు మెయిల్ చేస్తాం. ఈ ఆకు కూడా పట్టుకొని వెళ్ళండి. మీరు ఏం చేసుకోవాలి మేడం? ఏం కావాలంటే అది చేసుకోండి. ఈ ఉద్యోగం నేను చూసుకోలేను, కానీ నేను నీకు జీతం కూడా ఇవ్వలేను. రెంట్ కట్టలేదు, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదు, వాటర్ బిల్లు కట్టలేదు. నేను వెళ్తున్నాను, నువ్వే చూసుకో ఆఫీస్. మేడం నా పరిస్థితి